హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూస్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మేము మొత్తం 250 టెస్ట్లు అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ అయితే ఉంది. సో ఈ రోజు అయితే లాస్ట్ డేట్. సో ఈ రోజు కూడా దీనికి సంబంధించి అయితే ఎక్స్టెండ్ అయితే చేసాం. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపు దీని ప్రైస్ అయితే పెరుగుతుంది. సో ప్రజెంట్ మీకు 499కే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్టులు దీనిలో అయితే అందించడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించిన టాప్ 100 బిట్స్ గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్, ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి భర్తీ చేసే టీచర్ పోస్టులు 5500 అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే దీన్ని చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సర్దుబాటు తర్వాత అవసరం అంతవరకే 11,000 పాఠశాలకు రాత్రి కాపలాదారులు సో ప్రాథమికంగా నిర్ణయించినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. సో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 4,500 నుంచి 5,000 మంది ఉపాధ్యాయులను ఆయా పోస్టుల్లో సర్దుబాటు చేశాక ఈ అంచనాకు వచ్చినట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వాస్తవానికి జూలై 7న మన ఊరు మనబడిపై జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సందర్భంగా 9,370 ఉపాధ్యాయ ఖాళీలను టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT ద్వారా భర్తీ చేయాల్సి ఉందని, 5,000 మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాక కూడా నియామకాలు పూర్తయ్యే వరకు 13,000 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉందని విద్యాశాఖ ప్రతిపాదించింది. అయితే అనంతరం పూర్తి స్థాయిలో కసరత్తు చేశాక 5,500 మంది వరకు కొత్త నియామకాలు జరపవలసి ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో కొద్ది రోజుల క్రితం ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరికొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ అధికారిని కలిసి చర్చించగా సో 5,500 ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తామని వెల్లడించారు. అంటే దాదాపుగా 4,000 పోస్టులకు కోత పడినట్లే. సో సెప్టెంబర్ 15న టెట్ నిర్వహిస్తున్న ఆ పరీక్ష ఫలితాలు వెల్లడి తర్వాత TRT నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ TRTకి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. అయితే ఈ కొత్త ఉపాధ్యాయ నియామకాలకు కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. అంటే సెప్టెంబర్ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేసిన ఈ కొత్త ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25లోనే విధుల్లోకి వస్తారని స్పష్టమవుతున్నట్లు ఇక్కడ అప్డేట్ చేయవచ్చు. దాంతోపాటుగా ఇంకా మనకు ఒక 13,000 వరకు ఈ రాత్రి కాపలాదారులకు సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ఒక అప్డేట్ దీనిలో అయితే రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు 10 రోజుల్లో AEE మెరిట్ జాబితా అని చెప్పేసి ఇక్కడ మనకు TSPSC నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. సో వాటి గురించి అయితే చూద్దాం. ఇక్కడ మొదటిది కనుక చూసినట్లయితే సో 10 రోజుల్లో AEE మెరిట్ జాబితా, ఆ వెంటనే తుది ఫలితాల వెల్లడి, కసరత్తు ముగించినటువంటి TSPSC తొలిసారి నార్మలైజేషన్లో మార్కుల లెక్కింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ AEE పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CBRT విధానంలో నిర్వహించినటువంటి పరీక్ష మెరిట్ జాబితా త్వరలో వెలువడనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే సివిల్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా మార్కులు మాత్రం సో మనకు నార్మలైజేషన్ విధానంలో లెక్కించున్నారు. సో ఈ నియామకాలకు సంబంధించినటువంటి న్యాయ వివాదం పరిష్కారమైన వారం లేదా 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. సో మెరిట్ జాబితా ప్రకటించిన 4-5 రోజుల్లోనే తుది ఎంపిక ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. AEE పోస్టుల భర్తీకి TSPSC 2022 సెప్టెంబర్లో మనకు ప్రకటన జారీ చేయగా సో ఒకసారి మనకు ఆల్రెడీ OMR విధానంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. కాకపోతే పేపర్ లీకేజ్ వల్ల మళ్ళీ దీన్ని మనకు మే 8, 9, 21, 22 తేదీలో సో పరీక్ష అయితే నిర్వహించారు. దానిలో మనకు మే 8, 9 ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, అగ్రికల్చర్, మెకానికల్ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్ జరగా మే 21, 22 తేదీలో సివిల్ సబ్జెక్టులకు సంబంధించి తొలిసారిగా బహుళ సెషన్లో జరిగాయి. సో ఈ బహుళ సెషన్లో జరిగే కనుక వీటికి నార్మలైజేషన్ విధానంలో మార్కులు లెక్కించేటువంటి పద్ధతి అయితే మనకు TSPSC అయితే తీసుకొస్తుంది. సో నార్మలైజేషన్ పై కమిషన్ ఏమందంటే కూడా ఇక్కడ ఇచ్చారు, ఏ విధంగా లెక్కిస్తారనేది కూడా ఇక్కడ అంటే TSPSC మనకు మొట్టమొదటిసారిగా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకి AEE ఎగ్జామ్లో అయితే తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం TSPSC సంబంధించుకోవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా వచ్చింది. సో భూగర్భ జల శాఖ పరీక్ష ప్రాథమిక కీ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో భూగర్భ జల శాఖలోని వివిధ గెజిటెడ్ ఆర్ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి కంప్యూటర్ పరీక్ష ప్రాథమిక కీని TSPSC అయితే విడుదల చేసింది. సో పరీక్షకు సంబంధించి అభ్యర్థుల యొక్క సమాధానాల ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో అయితే పొందుపరిచామని
ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 19 నుంచి 21 తేదీ వరకు మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి సూచించినట్టు కూడా ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సెప్టెంబర్లో కొత్త ఎస్ఐలకు శిక్షణ అంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. త్వరలో పూర్తి కానున్నటువంటి ఎస్బీ పరిశీలన, ఆయా విభాగాలకు అర్హుల జాబితా, సో శిక్షణకు పోలీస్ అకాడమీ సిద్ధం, పార్లమెంటు కొత్త చట్టాలపై కోర్సులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర పోలీస్ శాఖలోకి అడుగుపెట్టబోతున్నటువంటి నూతన ఎస్ఐలకు సెప్టెంబర్ 3వ వారంలో శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది. సో అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమైంది. సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి మనకేదైతే TSLBRవి ఎస్ఐ అభ్యర్థుల యొక్క ఫలితాలను విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్, దాన్ని మనం స్పెషల్ బ్రాంచ్ SB వెరిఫికేషన్ అంటాం. సో దానికి సంబంధించి విస్తృతంగా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. త్వరలోనే ఈ వెరిఫికేషన్ పూర్తిగా ఉన్నది. సో మండలాల వారీగా SI ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరాయి. దీంతో అక్కడ అభ్యర్థి యొక్క నేర చరిత్ర కావచ్చు, ప్రవర్తన, గుణగణాలను, ఇతర విషయాలపై కూలంకుషంగా ఆరా తీస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు. అయితే పోలీస్ శాఖ అకాడమీలు సిద్ధమని చెప్పేసి ఇచ్చారు. ఏదైతే వీటికి సంబంధించిన శిక్షణకు సంబంధించినటువంటి అకాడమీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా కొత్త చట్టాలపై కొత్త సబ్జెక్టులు, సో ఈ ఏడాది కూడా 16 సబ్జెక్టు 2 సెమిస్టర్లుగా శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహిళలు, చిన్నారుల యొక్క భద్రత, లైంగిక వేధింపులు అరికట్టేందుకు ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చేసినటువంటి భారతీయ సంహిత కావచ్చు, భారతీయ నాగరిక సంహిత, భారతీయ సాక్ష్య అనేటువంటి ఈ 3 కొత్త బిల్లు తీసుకొచ్చారు కదా, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ మన కరెంట్ అఫేర్ పర్పస్లో కూడా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ చూసాం. సో వీటిని వీళ్ళ యొక్క సిలబస్లో పెట్టేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రోజు. సో నెక్స్ట్ ఇక్కడ TRT ఎప్పుడంటూ మరొకసారి కూడా మనం TRTకి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ప్రకటన ఇవ్వాలని నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలలో 20,000కు పైగా ఖాళీలు. సో విద్యార్థులు లేక మూతపడుతున్నటువంటి స్కూలు, సర్దుబాటు పేరుతో కొంతమంది పిల్లలున్న స్కూల్ మూత, అయితే ఉన్నత పాఠశాల సబ్జెక్టు టీచర్ల కొరత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TRT రిక్రూట్మెంట్స్ ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ సాక్షిలో రావడం జరిగింది. ఆల్రెడీ మనం ఈనాడులో చూసాం. సో 5,500 పోస్టులు తోటి మనకు ఆఫ్టర్ టెట్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఈనాడులో మనకు ఒక వార్త వచ్చింది. ఇక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో దాదాపు 20,000 వరకు ఖాళీలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే రాశారు. సో దాదాపుగా 5 లక్షల మంది పైగా ఈ TRT నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీకేజ్ని CBIకి అప్పగించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాచ్యం దాఖలు, సో విచారణకు స్వీకరించినటువంటి CJ ధర్మాసనం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్ర లీకేజ్ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే మనకు CBI ఉంటుందో దానికి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో మనకు పిల్ అయితే దాఖలు కావడం జరిగింది. సో పిల్పై అభ్యంతరాలు పక్కకు పెట్టి సో పిటిషన్కు నెంబర్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం బుధవారం రిజిస్ట్రీని ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఫైలింగ్ నెంబర్పై విచారణ చేపట్టిన ధర్మాసనం 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్ అయితే సాక్షిలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆర్మీ అభ్యర్థులారా అన్ని సర్టిఫికేట్లు రెడీనా అంటే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో 2వ అగ్నివీర్ ర్యాలీ, సో అంటే మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఖమ్మం నగరం వేదిక అవుతుంది. అయితే వచ్చే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్మీ అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు కావచ్చు, వైద్య పరీక్షలు నిర్వహించున్నారు. ఇప్పటికే ఆన్లైన్ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి 7,397 మంది అభ్యర్థులు దానికి సంబంధించి అర్హత సాధించారు. సో రాష్ట్రం యూనిట్గా ప్రతి ఏటా ఒక జిల్లాలో రిక్రూట్మెంట్ ర్యాలీని అయితే నిర్వహించే విధానంలో భాగంగా ఈసారి మాత్రం మనకు ఖమ్మం జిల్లాలో దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో గత ఏడాది సూర్యాపేటలో మొదటి అగ్నివీర్ ర్యాలీ అయితే జరిగింది. సో అవసరమైనటువంటి డాక్యుమెంట్లు తీసుకురాని కారణంగా అప్పుడు 3,000 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఛాన్స్ అయితే కోల్పోయారంట. సో అటువంటి మిస్టేక్స్ ఇప్పుడు చేయకూడదని చెప్పేసి దానికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎవరైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో సో ఇక్కడ మీరు ఈ సర్టిఫికేట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. సో తప్పక తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైతే అభ్యర్థులు దీనికి అటెండ్ అవుతున్నారో ఆయా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకొని అయితే చూడండి. ఇక నెక్స్ట్ విషయం అయితే టెట్కు 2,83,620 దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు టెట్ దరఖాస్తుల గడువు మూసింది. సో బుధవారం గడువు మూసే సమయానికి 2,83,600 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే తెలిపారు. సో పేపర్ 1కు 80,990, పేపర్ 2కు 20,370 అప్లికేషన్లు వచ్చాయి. సో 2 పేపర్లకు కలిపి కనుక మిక్స్డ్ అప్లికేషన్స్ కనుక చూసుకుంటే 182,260 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు సెప్టెంబర్ 15న ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా
ఇండియన్ పాలిటీకి సంబంధించి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధికారాల విధులపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు రానున్నటువంటి పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మీరు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కోర్స్ కనుక టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. మన దగ్గర 50% ఆఫర్ అయితే ఉంది. జస్ట్ 499కే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ పైన యాప్లో ఉంది. రేపు దాని ప్రైస్ అయితే ఇంక్రీజ్ కాబోతుంది కనుక తీసుకోవాలనుకున్నవారు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పీఎం విశ్వకర్మకు కేంద్రం ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు. సో 18 రకాల సాంప్రదాయ వృత్తుల వారికి సాయం. సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఎన్ని రకాలని చెప్పేసి. సో 5% వడ్డీతో తొలి దఫాలో రూపాయలు 1,00,000, మళ్ళీ దఫాలో 2,00,000, మొత్తం 3,00,000 అన్నమాట ఇక్కడ రుణం ఇచ్చేది. అదేవిధంగా రూపాయలు 14,903 కోట్లతో డిజిటల్ ఇండియా విస్తరణ అని చెప్పేసి కూడా ఇచ్చారు. 169 నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు. సో ఇది ఒక పథకం. సో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చేయవచ్చు. ఇక్కడ 3 నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దానిలో మనకి ఇక్కడ పీఎం విశ్వకర్మ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించి అంటే సాంప్రదాయ చేతి వృత్తుల వారికి స్వల్ప వడ్డీతో రుణాలు అందించే పీఎం విశ్వకర్మ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైనటువంటి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అయితే ఆమోద ముద్ర వేసింది. సో విశ్వకర్మ జయంతి రోజైనటువంటి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ఆల్రెడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా మనకు మోడీ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి ఇక్కడ 5% వడ్డీ రేటుతో తొలి దఫాలో 1,00,000, రెండో దఫాలో 2,00,000 రూపాయలు, మొత్తం 3,00,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం కింద అయితే అందించున్నారు. సో మరొకటి చూసినట్టు ఇక్కడ పీఎం ఈ బస్ సేవ అనేటువంటి దాని పథకాన్ని కూడా ఇక్కడ ఆమోద ముద్ర వేసినట్టు చూడవచ్చు. సో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఈ మేరకు పీఎం ఈ బస్ సేవ పథకానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 181 నగరాల్లో పర్యావరణ అనుకూల రవాణాకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. సో వీటిని గుర్తుంచుకొని ఇంకా ఇదే న్యూస్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో చేతి వృత్తుల వారికి 3,00,000 లోన్ అంటే ఇక్కడ ఏం జరిగింది, పీఎం విశ్వకర్మకు క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ డిజిటల్ ఇండియా స్కీమ్ పొడిగింపు. సో ఇంక మనం అక్కడ 3వది అన్నాం కదా, సో దీన్ని పొడిగించారు. ఇది అంతకుముందు ఉన్నటువంటిదే ఈ డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ప్రాజెక్టు పొడిగింపు కోసం దాదాపుగా 14,903 కోట్ల రూపాయలు అయితే కేటాయించినట్లు ఇక్కడ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం 3టికి నిన్న క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇండియా కావచ్చు, అదేవిధంగా ఈ పీఎం విశ్వకర్మ కావచ్చు, అదేవిధంగా పీఎం ఈ బస్ సేవకు 10,000 ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇవ్వబోతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 3టిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణ సరస్వతి పరిషత్ వెల్లడి ఈ నెల 25వ తేదీన అందజేత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆర్ దిలీప్ రెడ్డికి సో దేవులపల్లి రామానుజరావు 2023 పురస్కారాన్ని అయితే అందజేస్తున్నట్లు ఇక్కడ మనకు తెలంగాణ సరస్వతి పరిషత్ అయితే మనకు తెలపడం జరిగింది, నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. సో ఇతను వచ్చేసి మెదక్ జిల్లాకు సంబంధించిన పర్సన్. సో ఏ జిల్లాకు సంబంధించిన పర్సన్ అడుగుతారు. సో మెదక్ జిల్లాకు సంబంధించిన పర్సన్. ఇతనికి ఇస్తున్నటువంటి అవార్డు ఏంటి, మనకు దేవులపల్లి రామానుజరావు అవార్డు అయితే దానికి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశంలో చౌక నగరంగా అహ్మదాబాద్ అంటూ తిరగవచ్చు, 2వ ఖరీదైనటువంటి నగరంగా హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలో కొన్ని నగరాలు జీవనం చాలా ఖర్చుతో కూడుకుంటుంది, మరికొన్ని నగరాల్లో జీవనం కొంచెం వ్యయం తక్కువగా ఉంటుంది. అయితే ఇలా దేశంలో మనకు ఈ దేశంలో ఉన్నటువంటి నగరాల్లో తక్కువ ఖర్చుతో జీవించగలిగేటువంటి నగరాల జాబితాకు ప్రముఖ రియల్ ఎస్టేట్ అయినటువంటి కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ మనకు నిన్న ఒక జాబితాను అయితే రిలీజ్ చేసింది. తక్కువ వ్యయంతో నివసించేటువంటి నగరాలు అనమాట. సో అఫోర్డబిలిటీ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం దీన్ని. సో అహ్మదాబాద్ దేశంలో అత్యంత సరసమైన అంటే చౌక నగరంగా ఉందని ఈ నైట్ ఫ్రాంక్ విడుదల చేసినటువంటి నివేదికలో వెల్లడించింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇది నెలవారీగా చెల్లిస్తున్నటువంటి వాయిదాలు కావచ్చు, సగటు గృహ ఆదాయం ఆధారంగా ఈ అఫోర్డబిలిటీ ఇండెక్స్ని అయితే రూపొందించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, ఏది అత్యంత చౌక నగరంగా నిలిచింది అనేది ఇంపార్టెంట్. అహ్మదాబాద్ గుర్తుంచుకొని మన హైదరాబాద్ ఖరీదైనటువంటి నగరాలు చూసుకుంటే హైదరాబాద్ అనేది 2nd ప్లేస్లో ఉంది. సో అది ఇక్కడ ఈ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు మోహిత్ ప్రపంచ ఛాంప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో Under-20 రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణం. సో జైదీప్కు కాంస్యం, ఫైనల్కు ప్రియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు జోర్డాన్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ ఇది గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుంది కూడా ఇంపార్టెంట్. సో భారత జూనియర్ రెజ్లర్ మోహిత్ కుమార్ అంతర్జాతీయ వేదికపై సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. Under-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. సో బుధవారం జరిగినటువంటి 61 కిలోల ఫైనల్లో మనకు మోహిత్ 9-8 తేడాతో రష్యా రెజ్లర్ని అయితే ఓడించడం జరిగిందనమాట. తద్వారా 2019లో దీపక్ పూనియా తర్వాత ప్రపంచ
జూనియర్ ప్రపంచ టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచినటువంటి భారత రెజ్లర్గా మోహిత్ రికార్డ్ అయితే సృష్టించింది. చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈ టైటిల్ నెగ్గిన వాళ్ళు మన భారతదేశం నుంచి 4 ఉన్నారు. సో దానిలో ఇతను కూడా చేరడం జరిగింది అనమాట. ఓకేనా, దీపక్ ముందు. సో ఇక్కడ అంతకుముందు ఈ టైటిల్ నెగ్గినటువంటి పేర్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ప్రస్తుత టోర్నీలో మరొక భారత రెజ్లర్ అయినటువంటి జయదీప్ 74 కిలోల విభాగంలో కాంస్య పథకాన్ని కూడా దక్కించుకోవడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఈ 2 ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మనకు నేరుగా బిట్ అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పిఎఫ్సి సిఎండిగా పర్మిందర్ చోప్రా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా పర్మిందర్ చోప్రా బాధ్యతలు చేపట్టారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మహిళలు తొలిసారిగా ఏదైనా పదవి చేపట్టినప్పుడు దానికి సంబంధించి ఎగ్జామినర్ వాటిపైన ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఆగస్టు 14 నుంచి ఆమె నియామకం అమలుకి వస్తుందని చెప్పేసి ఇచ్చారు. 2023 జూన్ 1 నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. 2020 జూలై 1 నుంచి కంపెనీ డైరెక్టర్గా ఆమె వ్యవహరిస్తున్నారు. సో ఈ పిఎఫ్సిని నడిపిస్తున్నటువంటి మొదటి మహిళగా చోప్రా నిలిచారని కంపెనీ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి నేమ్ అండ్ ఆ సంస్థ. ఇక నెక్స్ట్ విషయం అయితే ముజిబ్కు భారత్కే అన్మోల్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీఎన్జిఓ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజిబ్ హుస్సేనికి సో భారత్కి అన్మోల్ పురస్కారం అయితే అందుకున్నారు. సో తాను చేసినటువంటి సేవలకు గాను హుస్సేనికి న్యూఢిల్లీకి చెందినటువంటి ది న్యూస్ యూ లైక్ ఆంగ్ల మ్యాగజైన్ ఈ పురస్కారాన్ని అయితే ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. జూలై 31 న్యూఢిల్లీలో ఈ అవార్డుని అయితే అందుకోవాల్సింది ఉండగా అనివార్య కారణాల వల్ల హుస్సేన్ ఢిల్లీకి వెళ్ళలేకపోయారు. సో రీసెంట్గా ఈ అవార్డుని అతనికి అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశీయంగా iPhone 15 తయారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తమిళనాడులో ప్రారంభించినటువంటి ఫాక్స్కాన్. సో మనకి యాపిల్ త్వరలో విడుదల చేయబోయేటువంటి iPhone 15 ఉత్పత్తి మన దేశంలోనూ మొదలైంది. సో యాపిల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఐఫోన్లు తయారు చేసి అందించేటువంటి ఫాక్స్కాన్ తమిళనాడులో తన ప్లాంట్ను ఈ ప్రక్రియలో ప్రారంభించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ iPhone 15 సంబంధించిన తయారీ అనేది భారతదేశంలో తయారు చేస్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది ఫాక్స్కాన్ తన యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఫాక్స్కాన్ సహకారంతో వాటిని అయితే తయారు చేయబోతున్నారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రోజు మాత్రం మీకు మన టెస్ట్ సిరీస్ ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కనుక తీసుకుంటే మీకు 50% ఆఫర్ ఉంది. సో ఇమీడియట్లీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.